మరణాతా. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దిన పాఠములో నేర్చుకొనుట అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన పని బోధించుట, మన పని నేర్చుకొనుట. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులందరికీ యేసు ప్రభువారు దర్శనముల ద్వారా, దైవ సన్నిధి ద్వారా భక్తులందరికీ ఎన్నో విషయాలు నేర్పాడు. వారందరూ కూడా ప్రభు చెప్పిన విషయాలను ప్రియులారా వారు నేర్చుకున్న వారు ఇంటూ ఉన్నారు. ఆయన నేర్పించిన విషయాలు, ఆయన బోధించిన విషయాలు మనం నేర్చుకోకపోతే ఈ లోకములో భక్తి జీవితాన్ని ప్రియులారా మనం సాగించలేము. ఆయన చెప్పిన విషయాలు, బోధించిన విషయాలు మనం నేర్చుకోకపోతే రేపటి దినమున ఆయన రాకడలో మనం ఎత్తబడలేము. అందుచేత బోధ వినుట నేర్చుకొనుట కాదు, వినిన విషయాలు జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారము నడుచుకొనుట, దాని ప్రకారము చేయటం వలన ఏమబ్బుతుందయ్యా అనంటే నేర్పరితనం అనేది అబ్బుతుందంట ప్రియులారా. ఉదాహరణకు చూస్తే సీనాయి పర్వత శిఖరం మీద కూర్చున్న మోషే గారు ఉన్నారు, అలాగే రూపాంతర శిఖరం మీద కూర్చున్న శిష్యులు ఉన్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ సంఘకాలములో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, మన కాలములో డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఉన్నారు ప్రియులారా. నేటి కాలములో దైవజనులు దేవదాసయ్య గారు ఉన్నారు. వీరందరూ కూడా ప్రభు యొక్క బోధను శ్రద్ధాభక్తులు కలిగి విని ఆ బోధ ప్రకారము వారు నేర్చుకున్న వారు ఇంటూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు మన మీద పెట్టిన ఒక పెద్ద భారం ఏంటి అంటే ఆయన బోధను నేర్చుకున్నట ప్రియులారా. అలాగే మన మీదే కాదండి, ఆయన మీద కూడా ఒక పెద్ద భారం ఉంది. ఆ భారం ఏంటి అంటే తన బిడ్డలకు నేర్పించే, బోధించే ప్రియులారా ఆ యొక్క భారం అనేటటువంటిది ఆయనకు ఉంది. ఈ బోధన విధానము ఎప్పటి నుండి మనం అభ్యాసం చేయాలి, ఎప్పటి నుండి ఆయన బోధన మనం నేర్చుకోవాలి అంటే బాల్య వయస్సు నుండి ఆయన యొక్క బోధన ప్రియులారా మనం నేర్చుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం కనబడుతూ ఉంది ప్రియులారా. ప్రియ దేవుని విశ్వాసులారా, బాల్యము నుండి మనము ఆయన బోధను నేర్చుకోవాలి. నేర్చుకొని ఆయన బోధను ఇతరులైనటువంటి వారికి మనం చాటి చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన బోధన మనం నేర్చుకొని ఆయన సువార్తను లోకమంతా చాటింపవలసిన వారమై ఉన్నాం. నేటి దిన ఈరోజు వాగ్దానం వింటున్నటువంటి వారలారా, ఈ దిన పాఠము నేర్చుకొనట. మనం మందిరాలకు వెళుతున్నాం, దైవ సన్నిధిలో ఏకీభవిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాలు వింటున్నాం. విన్న వాక్యాలు ప్రియులారా నేర్చుకొని అనేక మందికి సువార్త చాటి చెప్తాం. ఈ రోజు నుండి ఆయన సువార్తను ప్రతి ఊరిలోనికి, ప్రతి గ్రామములోనికి, ప్రతి పట్టణములోనికి, ప్రతి యొక్క వీధిలోనికి వెళ్ళి ఆయన సువార్తను మనందరం చాటి చెప్దాం. అట్టి భాగ్యాన్ని బోధించే బోధకుడుగా ఉన్న ప్రభు నేర్చుకునే మనందరికీ అనుగ్రహించే వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివై ఉన్న మా తండ్రి, బోధ వినుట నేర్చుకొనుట కాదయ్యా, విన్న మాటలను మేము నేర్చుకొని మా హృదయములో భద్రము చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని నీ యొక్క దేవా విన్న బోధను ఇతరులైనటువంటి వారికి మేము సువార్త రూపములో చెప్పగలిగిన భాగ్యాన్ని మా అందరికీ మీరు ప్రసాదింపచేసి మహిమ పొందము. నేటి దిన మంది వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను మీరు దీవించము దేవా. ఈ రోజంతా బిడ్డలైనటువంటి వారిని నీ కవగిటలో భద్రపరచండి.
వారి ప్రయాణాలలోను వారి పని బాటలలోను మీరు తోడుగా ఉండి నడిపించి వర్ధల చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని విన్న వాక్యాన్ని మా అంతరంగాల్లో స్థిరపరచుమని నూరంతల ప్రతిఫలాన్ని దయచేయమని ప్రాణప్రియుడయ్యునేసే పెరట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్న అమ్మ పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మనందరకు తోడయుండును గాక. ఆమేన్. ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల పెనుబల్లి.